హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వచ్చేసి మనము ప్రీవియస్ వీడియోలో ఈ డ్రెస్ షార్ట్ లెంత్ డ్రెస్ అనేది కటింగ్ చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ మీరు కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది వెంటనే మీ వరకు వచ్చేస్తుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ముందుగా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు కలిసే విధంగా పెట్టుకుని మనము ఏదైతే నెక్ ఉంటుందో నెక్ పార్ట్ అనేది ఒక పాదం వరుస స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. పాదం వరుస స్టిచ్చింగ్ వేసుకొచ్చిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసుకోవాలండి. ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసుకున్న తర్వాత నెక్ని మనకి చిన్న చిన్న టక్స్ లాగా పెట్టుకోవాలి. నెక్ చుట్టూ కూడా పెట్టుకున్న తర్వాత అంటే మనం కుట్టు వేసింది కుట్టు అనేది కట్ అవ్వకోకుండా జాగ్రత్తగా టక్స్ పెట్టుకుని రివర్స్ తిప్పేసుకుని నెక్ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకురావాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత చుట్టూ కూడా మనము సేఫ్టీ స్టిచ్ అనేది వేసుకురావాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మనకి ఏదైతే లూజ్ పడుకోకుండా జాగ్రత్తగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ సేఫ్టీ స్టిచ్ అనేది వేసుకురావాలండి. వేసుకొచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ట్రిమ్ చేసేసుకోవాలి. ట్రిమ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ క్రింద వైపున నేను జాయింట్ చేయాలనుకున్నాను కదండి. ఇది ప్యాంట్లో ఫ్యాబ్రిక్ అండి. మనం ఏంటంటే రీయూజ్డ్ అంటే ఎక్స్ట్రాగా మిగిలిపోయిన క్లాత్ని మనము డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. దానికోసం కింద మనకి పొడవు అనేది తగ్గింది కనుక ఆ క్రింద పొడవు కోసము ఇలాగూ జాయింట్ అనేది చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగూ మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ప్యాంట్ది ఫ్యాబ్రిక్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఈ డ్రెస్లకి వచ్చిన ప్యాంట్ ఇదండి. యూజ్ చేసి జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేసిన తర్వాత అసలు వైపుకి తిప్పుకొని ఏదైతే జాయింట్ చేసామో ఆ జాయింట్ పీస్ పైన మనం స్టిచ్ అనేది వచ్చే విధంగా పెట్టేసేసుకుని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ జాయింట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకొకసారి ఇంకో వైపు చూపిస్తున్నానండి. అంటే మనము ఫ్రంట్ వైపున కట్ చేసేసుకున్నాం కదా, కటింగ్ చేసేసుకుంటాం అంటే మధ్యలో మనము ఒక చిన్న పీస్ లాంటి జాయింట్ చేసుకుందాం అనుకున్నాము. అందుకోసం అని చెప్పి కట్ చేసాం కదా, అవి రెండు కూడా నేను సపరేట్గా ఉంటాయి కనుక రెండు కూడా నేను ఇలాగూ జాయింట్ చేసేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిసే విధంగా అంటే అసలు కలిసే విధంగా పెట్టుకుని నెక్ జాయింట్ చేసుకుని చుట్టూ కూడా సేఫ్టీ స్టిచ్ వేసుకొచ్చేస్తున్నాను. అలాగే నెక్ పైన కూడా రివర్స్ టిప్ వేసుకుని సేఫ్టీ స్టిచ్ వేసుకొస్తున్నాను. చూస్తున్నారు ఇక్కడ పొడవు కూడా మనము జాయింట్ చేస్తున్న దానికి కూడా లైనింగ్ వేసేసుకుని ఇలా సేఫ్టీ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఏంటంటే లూజులు లేకోకుండా జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఏదైతే మనము స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా ట్రిమ్ చేసేసుకుని మనం సమానంగా చేసేసుకోవాలి. తర్వాత మధ్యలో మనం ఏదైతే జాయింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ జాయింట్ చేసే పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది నెక్ వైపుని పెట్టుకుని ఇలాగో ఒక 1/2 ఇంచు పాదం వరుస కుట్టు అనేది వేసుకొస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగో పాదం వరుస కుట్టు మొత్తం పొడవునా కూడా వేసుకురావాలండి. ఈ విధంగా పొడవునా కూడా సమానంగా క్రింద వైపు వచ్చేంత వరకు కూడా మనం ఇలాగ పొడవుగా కుట్టు అనేది వేసుకొచ్చేసి అలాగే ఇప్పుడు మనం పైకి తిప్పేసుకుంటాము. పైకి తిప్పిన తర్వాత ఇంకొక వైపున ఉంది కదండి పీసు, ఆ ఫ్రంట్ పీస్, ఆ పీస్ కూడా పెట్టుకుని ఇలాగూ పాదం వరుస కుట్టు అనేది క్రింద వరకు కూడా ఇలాగే వేసుకొచ్చేస్తాం. అసలు కలిసే విధంగా పెట్టుకోవాలని నేను చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చాలా చాలా సింపుల్గా మనకి వేస్ట్ క్లాత్ కూడా మనకు చాలా చక్కగా రీయూజ్ అవుతుందండి. మనం జీన్స్ల మీద కానీ అలాగూ టాప్స్ వేసుకుంటే చిన్న టాప్స్ వేసుకుంటారు కదండి, అలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కానీ లేదు మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ తెచ్చుకుని ఇలా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం ఏదైతే పీస్ జాయింట్ చేసామో అది సమానంగా ఇలా పెట్టేసేసుకుని నెక్కలు రెండు అలాగే మనకి చంక రౌండింగ్ అంతా కలిసే విధంగా ఇలా సమానంగా పెట్టేసుకుని మనం పైనుంచి కూడా స్టిచ్ అనేది వేసుకురావాలి. అది ఎంతవరకు వేసుకురావాలి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. పైనుంచి కూడా ఇలా సమానంగా పెట్టుకుని మనము 7.5 8 ఇంచెస్ లేదు 9 ఇంచెస్ వరకు కూడా మనం వేసుకోవచ్చు. నేను ఇక్కడ 7 ఇంచెస్ అనేది వేస్తున్నాను. కొంచెం పొడవుగా వేస్తున్న ప్రాబ్లం లేదు. మనకు ఆ కట్ అనేది ఇలా సపరేట్గా ఎంతవరకు కావాలనేది అది మన దీని ఇష్టం మీద ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ నేను వచ్చేసరికి 7 ఇంచెస్కి స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న లెంత్ వరకు కూడా మీరు వేసుకోవచ్చును.
నేనైతే 7 ఇంచెస్కి లేదా 7.5 ఇంచెస్ వరకు కూడా నేను ఇట్లా వేస్తున్నాను. వేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకుని అసలు వైపుకి మనం ఏదైతే ఇప్పుడు జాయింట్ చేసాం కదండి, స్టిచ్ వేసామో అది ఇట్లా సపరేట్ చేసేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇలా సపరేట్ చేసేసుకుని నెక్ దగ్గర మనము ఆ క్లాత్ అనేది జరిగిపోకుండా ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకు పైకి కనిపించుకోకుండా చూసుకోండి. ఆ ఫ్యాబ్రిక్ అనేది పైకి నెక్ పైకి కనిపించుకోకుండా చూసుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనం చేసుకునే వర్క్ అనేది చాలా బాగుంటుందండి. ఈ డ్రెస్ అనేది ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత చూసారా, ఇక్కడ ఇలా కట్స్ అనేది ఇలా వస్తుంది, మనకి లూజ్ అనేది వస్తుంది. ఈ విధంగా క్రింద అయితే మనకి విడిగానే ఉంటుంది. మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు స్టిచ్ వేసేస్తున్నాం కనుక పైన మనకి బాడీకి సరిపడా లూజ్ ఉంటుంది, క్రింద మనకి ఇట్లా సపరేట్ అయినట్లుగా బాగుంటుందండి. ఈ మోడల్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ బ్యాక్ కూడా మనం రెడీ చేసుకోవాలి కదండి. బ్యాక్ కూడా రెడీ చేసుకుందాము. పోట్లీ బటన్స్ అయినా పెట్టుకోవచ్చండి పైన. నేనైతే కనుక ఇక్కడ రెడీమేడ్ బటన్స్ అనేది తీసుకుని పెడతాను, లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి బ్యాక్ కూడా క్రింద వైపు మనం ఏదైతే పీస్ జాయింట్ చేసుకోవాలో ఆ పీస్ అనేది జాయింట్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం కూడా పాదం వరుసే వేసుకోండి, మనం ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకోలేదు. ఇది పొడవు వచ్చేటప్పటికి 24.5 వస్తుందండి. 24.5 అంటే మనకి ఖర్చులకు పోను 24 అలాగూ మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగూ జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకుని మనము కుట్టేసుకోవాలండి. అంటే నెక్ తిప్పేసుకుని తర్వాత పైన టాప్ స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా చుట్టూ కూడా మనము సేఫ్టీ స్టిచ్ అనేది వేసుకురావాలి. అదేవిధంగా చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నెక్ చుట్టూ స్టిచ్ వేస్తున్నాను. అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మీ అందరికి ఫస్ట్ చూపించాను కదా, అదే విధంగా ఇక్కడ కూడా నేను బ్యాక్ కూడా అదే విధంగా స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకొచ్చేసేసుకుని సేఫ్టీ స్టిచ్ కూడా వేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ట్రిమ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రంట్లకు ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా ఇది కూడా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ట్రిమ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి. అసలు ఇలా కరెక్ట్గా వచ్చే విధంగా ట్రిమ్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్కి మనము ఈ ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను రివర్స్ వైపు పెట్టినాను. అసలు నా వైపుకు ఉండే విధంగానే పెట్టుకున్నానండి. ఇక్కడ నేను పీస్ అయితే నేను రివర్స్ చేయడం లేదు, అందుకే ఓన్లీ రైలింగ్ మాత్రం జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసేసుకుంటున్నాను. క్రింద వచ్చేసరికి మనము ఏదైతే ప్యాంట్ పీస్ ఉందో ఆ ప్యాంట్ పీస్ని చిన్న పట్టీలాగా మనం జాయింట్ చేసుకోవాలి. అంటే కొంచెం దానికి రిలేటెడ్గా హ్యాండ్కి కూడా రిలేటెడ్గా ప్యాంట్ పీస్ అనేది జాయింట్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. అలాగే రెండు కూడా జాయింట్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ప్యాంట్ పీస్ని 2 ఇంచెస్కి కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ పీసెస్ అనేది 2 పీసెస్ హ్యాండ్కి సరిపడా పొడవులో తీసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుని మిడిల్కి మడత పెట్టేసుకుని 2 హ్యాండ్స్కి సరిపడా నేను పీస్ అనేది తీసేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, పెద్ద కష్టమైతే కాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకుని స్టిచింగ్ చేసుకుంటే కనుక ప్రీవియస్ వీడియోలో నేను కటింగ్ ఎలా చేయాలనేది చూపించాను కదా, ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళైతే కనుక ఆ లింక్ను కూడా ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది తెలుస్తుంది. నేను అలాగే ఎండ్ కట్స్లో కూడా నేను యాడ్ చేస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా మిడిల్కి కట్ చేసేసుకుని మనం ఏదైతే రివర్స్ వైపున ఈ పీస్ని డబల్ మీద ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని చివరికి ఒక పాదం కన్నా చిన్నగానే స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలండి. పాదం కన్నా తక్కువగానే వేసుకురావాలి. ఇలా మొత్తం కూడా జాయింట్ చేసేసుకోవాలి. చివరికి వేసుకురావాలండి. అది పాదం వరుస వేసుకొస్తే మళ్ళీ మనకు పొడవు అనేది వెడల్పు అనేది తగ్గిపోతుంది. పీస్ వెడల్పు అనేది మీరు ఎక్కువ కావాలనుకుంటే క్లాత్ ఉంటే కనుక ఎక్కువ వెడల్పు తీసుకోండి. నేనైతే కనుక ఒక 3/4 ఇంచులో అలా తీసుకున్నానండి. ఈ వెడల్పు వచ్చే విధంగా డబల్ మీద తీసుకుంటే మనం స్టిచ్చింగ్ వేసుకోక 1/4 ఇంచు స్టిచ్చింగ్ పోగా 3/4 ఇంచు అనేది మనకి పట్టి వెడల్పు కనిపిస్తుంది. అలాగే రివర్స్ వైపుకి తిప్పేసుకుని అసలు వైపు తిప్పేసుకుని చివర మనకి ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించకుండా ఇలా చివరి స్టిచ్ అనేది వేసుకురావాలండి. చూస్తున్నారు కదా, ఈ స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత మనం పై వైపును కూడా చివరికి పడే విధంగా స్టిచ్ అనేది వేసుకురావాలి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకురావాలండి.
ఈజీగా మనకి మోడల్ డ్రెస్ అనే టాప్ అనేది రెడీ అయిపోతుంది ఇలా. అలాగే రెండు కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలి. చాలా చాలా బాగుంటుందని, చాలా నీట్గా కూడా ఉంటుంది. వేసేటప్పుడు మీరు స్టిచ్ అనేది వంకర్ లేకుండా నీట్గా వేసుకోండి. ఇలా రెండు హ్యాండ్స్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, క్రింద వైపు పట్టీ కూడా నేను రెడీ చేసేసాను. అలాగే ఇప్పుడు ఒక 3 ఇంచెస్ వెడల్పులో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని 3 ఇంచెస్ వెడల్పులో మనము ఒక పీస్ అనేది కటింగ్ చేసుకుందాం. ఇక్కడ నేను క్రాస్ ఉంది కనుక నేను క్రాస్ తీసేస్తున్నానండి. ఇలా స్ట్రైట్గా చేసేసుకుని క్రాస్ అనేది తీసేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఒక 3 ఇంచెస్ వెడల్పులో ఒక పీస్ అనేది తీసుకుందాం. ఎందుకు అని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్కి బ్యాక్కి కూడా క్రింద వైపున ఇంకొంచెం పొడవు పెంచడం కోసం అని చెప్పి ఈ పీస్ అనేది జాయిన్ చేస్తున్నాను. అంటే సపరేట్గా రెండు డిఫరెంట్గా లేకోకుండా క్రింద ఈ పీస్ జాయిన్ చేస్తే ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ ఫ్యాన్ ఫ్యాబ్రిక్ను అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా రెండు కలిసిపోయినట్లుగా మనకి నీట్గా ఉంటుంది వర్క్ అనేది. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత ఒక చిన్నగా 2 మడతలు మడత పెట్టి చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకురావాలి. మొత్తం పొడవునా కూడా ఇదే విధంగా 2 పీసెస్ అంటే ఫ్రంట్కి అలాగే బ్యాక్కి అలాగే 2 పీసెస్లు కూడా ఇలా రెడీ చేసుకుని, చూస్తున్నారు కదా, ఇలాగో పీస్ తీసుకున్నాను, బ్యాక్ పీస్ తీసేసుకుని ఇలా జాయిన్ చేసేస్తున్నాను. అసలు కలిసే విధంగా పెట్టేసుకుని మనం ఏదైతే జాయిన్ చేయాలనుకున్నామో ఆ పీస్ కింద పెట్టుకున్నాం అసలు పైకి మనకు కనిపించే విధంగా. అలాగే దానిపైన మనము బాడీ పార్ట్ అనేది పెట్టుకుని ఒక పాదం వరుస అంటే మనకు జాయిన్ చేసిన పీస్ కొంచెం అవతలకి కొంచెం ఎక్కువగానే పక్కకు పెట్టేసుకోవాలండి. కొంచెం దాన్ని మడత పెట్టి మనము ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం, అంటే లోడింగ్ చేసుకోవడం అంటాం కదా. ఆ లోడింగ్ చేసుకోవడం కోసం కొంచెం ఎక్స్ట్రానే పెట్టేసుకుని ఇలా స్టిచ్ అనేది ఒక లైన్గా వేసుకురావాలండి. ఒకే విడ్త్లో లైన్గా వేసుకురావాలి. ఇలా చివరి వరకు వేసుకొచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటున్నాను. అలాగే దీన్ని సపరేట్ చేయకుండా ఇలా మడత పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్స్ట్రా పెట్టినాం కదా, ఆ ఫ్యాబ్రిక్ దీనిపైన మడత పెడితేనే మనకు ఖర్చులు అనేవి కనిపించుకోకుండా చాలా నీట్గా ఉంటుందండి. అందుకోసం అని చెప్పి ఇలాగో మడత పెట్టి స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను. ఏదైతే మనం షర్ట్లకి సైడ్ జాయింట్ అప్పుడు లోడింగ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా లోడింగ్ అనేది చేస్తున్నాను. షర్ట్లు స్టిచ్చింగ్ అనేది కూడా నేను వీడియో పెట్టున్నానండి. అవి కూడా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. జెంట్స్ షర్ట్ అండి, ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఎలా మెజర్ తీసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కాలర్ రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో నేను యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవి కూడా చూడండి. అలాగే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోస్ కూడా నేను ప్లేలిస్ట్లోనే యాడ్ చేశాను. ఒకసారి ఎవరెవరికి నన్ను మెసేజ్ చేస్తున్నారు కదండి, కామెంట్ చేస్తున్నారు, అందుకని నేను ఈ వీడియోలో నేను మీతో చెప్తున్నాను. మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తున్నాను. ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇది పైకి తిప్పేసేసి ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేసాను. చూస్తున్నారు కదా, అసలు వైపున చాలా నీట్గా ఉంటుందండి. ఇలాగనేది ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. లోపల వైపున కూడా ఖర్చు కూడా మనకి ఏమీ కూడా కనిపించదు. అలా లోడింగ్ చేసుకోవడం వల్ల ఖర్చు అనేది కూడా ఏమీ కనిపించదు, మనకి ప్రాబ్లం అయితే లేదు. పైన వైపు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా జాయింట్ చేసేసుకున్నాము బ్యాక్ వైపు, అలాగే ఫ్రంట్ వైపును కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా క్రింద పీస్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కనుక ముందుగానే ఇలా కటింగ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి 24.5 వచ్చింది. మనకు అసలుకి వచ్చేటప్పుడు 24కి వస్తుంది. 24.5 అసలు ఇప్పుడు వచ్చింది. అయితే మనకు కటింగ్ మన షోల్డర్కి కుట్టేసుకుంటాం కనుక అప్పుడు ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. అందుకోసం అసలు వచ్చేసరికి 24 ఇంచెస్ మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇట్లా షోల్డర్స్ అనేవి డబుల్ స్టిచ్చింగ్ మీద జాయింట్ చేసేసుకోవాలి. 2 షోల్డర్స్ పెట్టేసేసి మనం ఏదైతే నెక్లు కరెక్ట్గా ఉండే విధంగా పెట్టుకోండి. ఎక్స్ట్రా వస్తే కనుక మన చంక వైపుకే వదిలేసుకోండి. నెక్కల దగ్గర మాత్రం కరెక్ట్గా ఉండేటట్లుగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది డబుల్ స్టిచ్చింగ్ వేసుకొచ్చేసుకోవాలి. 2 కూడా ఇలాగే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యాండ్స్ కూడా జాయింట్ చేద్దాం. ఏదైతే మనకి ఫ్రంట్ లోత్ తీసుకున్నామో అది ఫ్రంట్కి వచ్చే విధంగా, అలాగే మిడిల్ టక్స్ కరెక్ట్గా షోల్డర్ మీద ఉండే విధంగా పెట్టేసుకుని ఇలాగూ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. పాదం వరుసే పెట్టుకోండి. ఒకే విడ్త్లో కుట్టు అనేది మనకు రావాలి హ్యాండ్కి అయినా సరే. ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు ఒక పక్కన లాగినట్లుగా వంకర టింకర్ లేకుండా ఉండాలంటే మనం ఇక్కడ కుట్టుకునే విధానమే కరెక్ట్గా ఉండాలండి. తర్వాత ఇటువైపు తిప్పేసుకుని షోల్డర్ నుంచి ఫ్రంట్ వైపు కూడా నేను జాయింట్ చేసుకొచ్చేస్తున్నాను. ఒకే విడ్త్ కుట్టు వేసుకుంటూ, అంటే పావు వరుస అంటే పావే, పాదము చివరకు ఉండేటట్లుగా ఉంటే మనకు కరెక్ట్గా వస్తుందండి కుట్టు అనేది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేయాలి. అలాగే డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకొచ్చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా మనం జాయింట్ చేసేసుకోవాలండి.
నెక్స్ట్ మనము సైడ్ జాయింట్లు అనేవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలాగూ నేను హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఒకే విడత వచ్చే విధంగా కుట్టు అనేది ఎక్కడ కూడా ఉబ్బుగా తక్కువగా లేకుండా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలాగూ మనకి 5.5కి నేను మార్క్ చేసేసుకుని ఒకసారి రఫ్ తీసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి 8 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. 8 ఇంచెస్కి ఆ కుట్టు వచ్చే విధంగా పైనుంచి మనకి ఇలాగో 8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్న దగ్గరికి ఇలా కుట్టు వేసుకోవాలి. అక్కడ నీడిల్ దించేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా మనం సెట్ చేసేసుకోవాలి. ఇలాగూ అంటే చివరి వైపున సమానంగా ఉండే విధంగా పెట్టుకుని మనం ఏదైతే మనం మార్కింగ్ పెట్టినామో మార్కింగ్ ప్రకారము పైకన్నా ఒక 1/2 ఇంచు లోపలికి వచ్చే విధంగా కుట్టు పెట్టుకుని ఇలాగూ మనము స్టిచ్ అనేది సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ కట్స్ చివర ఎక్కడ పెట్టుకోవాలంటే మనం ఏదైతే ప్యాంట్ పీస్ జాయింట్ చేసాం కదండి అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలాగూ ఒక 1 ఇంచ్ గ్యాప్ సైడ్కి వదిలేసేసి మనం కట్స్ వేసుకోవడానికి 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి అక్కడ రఫ్ తీసేసుకోవాలి. చివరి వరకు వచ్చేయకూడదండి. ఇలా సైడ్ ఈ సైడ్ కూడా జాయింట్ చేసేసుకుని డబుల్ స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి. అంటే ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకొచ్చేసుకోవాలి. తర్వాత కట్స్ అనేవి మనము కుట్టుకుందాము. ఇలాగ రెండు మడతలు వేసుకుని మనం ఒక 1/2 ఇంచ్ మడత మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ మడత వేసుకుని అంటే 1 ఇంచ్ వదులుకున్నాం కదా సైడ్కి అలా మడత వేసేసుకుని పై వరకు కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్స్ అనేవి నేను ఎలా వేయాలనేది కూడా ఒక వీడియో చేస్తున్నానండి. ఆ వీడియో కూడా ప్లేలిస్ట్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కట్స్ అనేవి ఇలా మడత పెట్టేసుకుని ఇటువైపు తిప్పేసుకుని మడత పెట్టుకుని ఇటువైపును కూడా క్రింద వైపుకి స్టిచ్ అనేది వేసుకురావాలి. ఒకే విడితో వచ్చే విధంగా మడత పెట్టుకోండి. చివరికి ఎట్లయితే మనకి లాగినట్లు లేకోకుండా సమానంగా పెట్టుకుని ఇలా స్టిచ్ అనేది చివరికి వేసుకురావాలి. అలాగే రెండో వైపును కూడా స్టిచ్ వేసుకొచ్చేస్తే మనకి ఈ చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో అలాగే మనము జాగ్రత్తగా వేసుకోండి. అలాగే రెండో వైపును కూడా జాయింట్ చేసేసుకుందాము. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. 5.5 పెట్టాను. ఆ 8 ఇంచులకి మనము కుట్టుకున్నాము. అక్కడ నుంచి క్రింద వైపుకి రఫ్ తీసేసుకున్నాము. అలాగే డబుల్ స్టిచెస్ అనేవి వేసేసుకున్నాము. ఎక్స్ట్రా స్టిచెస్ మనకు లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా స్టిచెస్ అనేవి వేసేసుకోవాలి. ఇప్పుడే వేసుకున్న తర్వాత అప్పుడు కట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ నేను కట్స్ కూడా వేస్తున్నానండి, ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. చూస్తున్నారు కదా, ఇలాగూ మనము సైడ్ కట్స్ కూడా వేసేసుకుంటే మనకి డ్రెస్ టాప్ అనేది రెడీ అయిపోయినట్లేనండి. చూస్తున్నారు కదా, ఇలా అసలు వైపు తిప్పుకొని నేను ఈ రెడీమేడ్ బటన్స్ అనేవి ఇక్కడ నేను స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు కనుక పోట్లీ బటన్స్ కావాలంటే కనుక ఆ వీడియో కూడా చేస్తానండి, పోట్లీ బటన్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది. ప్రజెంట్ అయితే కనుక ఈ బటన్స్ అనేవి నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను. ఇలా మనకి టాప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో ఇంతేనండి. ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.